రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ఇది 3వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. మొదటి బృందానికి దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభ స్వాగతం, నమస్కారం. ఈ బృందంలో చూస్తే 7 చిరంజీవులు ఉన్నారు. అలాగే రెండవ బృందంలో కూడా మరో 6 ఉన్నారు. ఈ వారం, వచ్చే వారం ఈ 2 సంచికలు అయ్యాక ఈ 13 మందిలో ఎవరికి తక్కువ మార్కులు వస్తే ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4 స్థానాల్లో ఉన్న వారికి తలా 50,000 రూపాయలు, ప్రతి వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను 10,000 రూపాయలు, నిష్క్రమించే ప్రతి చిన్నారికి 5,000 రూపాయలు బహుమతులుగా అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే నాకు, మా వాద్య బృందానికి, మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులు బహుకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట, కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు. విద్యచే భూషితుండై వెలయుచున్నన్ తొడరి వర్జింపనగుచుమీ. విద్యచే భూషితుండై వెలయుచున్నన్ తొడరి వర్జింపనగుసుమీ. దుర్జనుండు చారుమాణిక్య భూషిత శస్తమస్తకంబుగల పన్నగము. దుర్జనుండు చారుమాణిక్య భూషిత శస్తమస్తకంబుగల పన్నగము భయంకరముగాదే భయంకరముగాదే. పడగ మీద ప్రకాశవంతమైన రత్నం ఉన్నా కూడా మనకు భయాన్ని కలిగించే పాముకు ఎలా దూరంగా ఉంటామో, అలాగే విద్యావంతుడైన చెడ్డవానికి కూడా అంతే దూరంగా ఉండాలి. ఆ దుర్జనుని మనకు దూరంగా ఉంచాలి, లేకుంటే ప్రమాదం మనకే. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇంకోటి కూడా మనం దీనికి కలుపుకోవచ్చు తాత్పర్యానికి. ఇక్కడ విద్యావంతుడైనా కూడా వాడు చెడ్డవాడైతే వాడిని దూరంగా ఉంచాలి అన్నారు. ఇప్పుడు విద్యావంతుడు మాత్రమే కాదు, పలుకుబడి గలవాడు, ధనబలం, జనబలం గలవాడు ఎవరైనా సరే సాధారణంగా మన తల వంచుతాం. ఎందుకన్నా మంచిది వాడి ప్రాపకంలో ఉంటే మనకు తర్వాత ఉపయోగపడతాడనే ఒక అలవాటు ఉంటుంది. అయినా కూడా వివేకవంతుడైనా సరే, ధనం గలవాడైనా సరే, పలుకుబడి గలవాడైనా సరే, వాడు దుర్జనుడైతే, తుచ్చుడైతే వాడికి దూరంగా ఉండడమే మంచిది. మంచివాడికి ఎప్పుడూ దగ్గరగా ఉండాలి. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలి అంటారు. సుభాషితం విన్నందుకు ధన్యవాదాలు. తెలుగువారికి సొంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, తాత్పర్యాన్ని గ్రహించండి, పిల్లలకు నేర్పించండి. కేవలం పద్యం నేర్చుకొని కంఠోపాఠం పట్టడం మాత్రం కాకుండా అందులో ఉన్నటువంటి సారాన్ని, రసాన్ని జీవితానికి అన్వయించుకోండి. మనం మిగతా వాళ్ళకి ఒక ఆదర్శప్రాయంగా నిలబడగలడానికి ఇలాంటి సుభాషితాలు ఎంతో ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. నేటి మన ముఖ్య అతిథి చిరుపరిచయం. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా అనతి కాలంలోనే అనూహ్యమైన కీర్తి గడించిన ఈ ప్రతిభావంతుడు మచిలీపట్నంలో పుట్టాడు.
అక్కడే ఉన్నత విద్యను అభ్యసించి కొత్త జీవితం కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. యానిమేషన్లో శిక్షణ పొంది జీవనోపాధి కోసం కొంతకాలం సైన్ బోర్డ్స్ను, నంబర్ ప్లేట్స్ను పెయింట్ చేశాడు. ఆ తర్వాత సహనిర్మాతగా, చలనచిత్ర పంపిణీదారుడిగా సినీ అనుభవాన్ని సంపాదించాడు. అతి తక్కువ ఖర్చుతో 5D కెమెరాతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడని తెలుసుకొని తాను కూడా లో బడ్జెట్ సినిమా తీయడానికి కథ సిద్ధం చేసుకున్నాడు. జస్ట్ 50 లక్షల రూపాయల ఖర్చుతో సినిమా తీశాడు, అంతే. ఆ తర్వాత అంతా సంచలనమే, ఘన విజయమే. ఆ చిత్రం పేరు ఈ రోజుల్లో. రెండవ చిత్రం బస్ స్టాప్ కూడా ఘన విజయాన్ని అందుకుంది. సహనిర్మాతగా నిర్మించిన ప్రేమ కథా చిత్రాలు కూడా గెలుపుబాటులోనే పయనించాయి. ఆ ప్రతిభా కెరటమే నవభావాల యువ దర్శకుడు చిరంజీవి మారుతి. ఆయన్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం అందరం కలిసి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ఇందులో చిరంజీవులందరూ కూడా శ్రీ చక్రవర్తి, చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్ మధుర గీతాలు, వాళ్ళు స్వరపరిచిన మధుర గీతాలను ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. మొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎనగంటి జానకి లహరి. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజం నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. జానకి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి వారు, సంగీతం చక్రవర్తి, గానం సుశీలమ్మ. మల్లెపువ్వు సినిమా నుంచి చిన్న మాట, ఒక చిన్న మాట. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. సందేగాలి వీచి సన్నజాజి పూచి, సందేగాలి వీచి సన్నజాజి పూచి, జలధరించే చల్లని వేళ. చిన్న మాట, ఒక చిన్న మాట, ఆ చిన్న మాట, ఒక చిన్న మాట. రాక రాక నీవు రాక వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా. రాక రాక నీవు రాగ వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా. నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా. వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు. మాట మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, ఆ చిన్న మాట, ఒక చిన్న మాట. కన్ను కన్ను నిన్ను
మాట చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట. ధన్యవాదాలు. చాలా బాగా పాడాను అన్న. థ్యాంక్ యూ సార్. ఇది జడ్జిమెంట్ సంగతి పక్కన పెడితే ఒక సరస్వతి నిలయంలో గానగంధర్వుడు ఎదురుగుండా నుంచి నేను పాడటం అనేది ఇలాంటి అద్భుతమైన పాటను మళ్ళీ చాలా బాగా పాడామనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ జనరల్ అక్కడక్కడ చిన్న శృతికి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు. అవి కూడా పెద్ద భూతద్దంతో పెట్టి చూడకూడదు. ఆ ఫ్లోలో అక్కడ చిన్న మాట సన్నజాజి పూచి సన్నజాజి పూచి ఆ ల్యాండింగ్ నోట్ పైన టచ్ ఉదాహరణకు చెప్తున్నా. అలా ఒకటి రెండు చోట్ల ఉంటాయి, కానీ మామూలుగా ఆనందంగా వినేవాళ్ళకి అవన్నీ కనిపించవు. ఇది నీకు సాంకేతికపరమైనది కాబట్టి చెప్తున్నాను. అది ఆటోమేటిక్గా నువ్వే కరెక్ట్ చేసుకోగలవు. అలాంటివి తప్పించి వేరే ఏ విధమైన ఇబ్బంది రాలేదు పాటలో. నేను ఇంకో మాట చెప్తాను, అతిశయోక్తి కాకపోతే, నువ్వు ఆఖరి నవ్వావు చూడు, సుశీలమ్మ కంటే బాగా నవ్వావు. చాలా చిన్న పాపాయి సహజంగా నవ్వినట్టుంది అనిపించింది నాకు. ఇట్ వాస్ సో వెరీ నైస్. అండ్ మాట మాట అది కూడా చాలా ముద్దుగా అన్నావు. మాట మాట మా అన్న వాడు చక్రవర్తి నాకు గొప్ప స్నేహితుడు, నాకు గొప్ప నిజమైన స్నేహితుడు. కష్టాల్లో సుఖాల్లో నాకు అండాదండగా ఉన్నవాడు. చాలా తక్కువ కాలంలో నువ్వు 100 సినిమాలకు పైన చేసిన ఘనత వాడిదే. వండర్ఫుల్లీ కంపోజ్డ్. నువ్వు మాటలో మాత్రం మొట్టమొదటిసారి ఒక చిన్న తప్పు చేసావు. రాక రాక నీవు రాక అని పాడావు ఫస్ట్ టైం. సెకండ్ టైం కరెక్ట్గా పాడావు. నీవు రాగా వలపు ఏరువాక. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఈ సాంగ్లో నీకు చాలా ఇష్టమైన ప్లేస్ ఏదో చెప్పగలవా? వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట. అది ఎందుకు బాగుందో చెప్పమంటావా? ఆ పదాలు ఆ ట్యూన్ వల్ల కాదు, దానికి ఇన్స్ట్రుమెంట్లో ఇచ్చిన ఆన్సర్తో కలిసి పాడావనుకో, దాని మజా ఏంటో తెలుస్తుంది. నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా. వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట. చాలు చాలు. ఆ ఫ్లూట్ ఓబో కాంబినేషన్లో ఆన్సర్ వచ్చినప్పుడల్లా చాలా మజాగా ఉంటుంది. నాకు అందరికలా ఉంటుంది. వస్తే ఆ ఆన్సర్ లేకుండా పాడితే మా వస్తే తన నానా మాట మాట అంతే. వెన్ ది ఆన్సర్ కమ్స్ దట్ ఈస్ మజాగా ఉంటుంది అనమాట. అందుకనే హార్మనీ, అరేంజ్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎంత దోహదం చేస్తాయి పాటకు అనడానికి. నువ్వు గాడ్ బ్లెస్ యూ. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. 2వ సౌభాగ్యవతిని పిలవండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు బీవీకే వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. వాగ్దేవి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం శ్రేయా ఘోషాల్. ఎవడు సినిమా నుంచి నీ జతగా నేనుండాలి. జతగా నేనుండాలి, నీ ఎదలో నీ నిండాలి, నీ కథగా నేనే మారాలి. నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ
జతగా నేనుండాలి, నీ ఎదలో నీ నిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నారా లేదే, జాడైనా లేదే, రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే, లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా, నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా, నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నీ నిండాలి, నీ కథగా నేనే మారాలి. తెలిసి తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు, ఏం చేస్తా చెప్పు, తోచని తొందర పుడుతోంది తెగతుంటరిగా నన్ను నెడుతోంది నీ వైపు, నీదే ఆ తప్పు, నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా, దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ ఒకటవ్వాలిగా, నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నీ నిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నే కావాలి. ధన్యవాదాలు. నీ వాయిస్ చాలా బాగుంది. ఫస్ట్ ఇంకా బెటర్ పాడగలమనిపించింది. అంటే నువ్వు ఇంకొంచెం ఎనర్జీగా బాగా పాడగలవు, ఇంకొంచెం పాట ఎంజాయ్ చేస్తే బాగుండు అనిపించింది. చాలా బాగా పాడావు. అంటే థ్యాంక్ యూ. వాయిస్ చాలా బాగుంది. నీ చేత ఒక పాట పాడిస్తా తర్వాత నా సింగిల్. చాలా ఓపెన్గా పాడుతున్నావు. యూ గాట్ అ బ్యూటిఫుల్ వాయిస్. అది నీ గొప్పతనం ఏం కాదు, థ్యాంక్ యూ సార్. భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చేదానికి. నీ దొంగతనం ఏం కాదు, నీ గొప్పతనం ఏం కాదనగానే సావిత్రి గారు గోముగా అంటాడు ఇలా అనింది ఒకసారి, మళ్ళీ దానికి కూడా థ్యాంక్స్ చెప్తుంది. నీ గొప్పతనం కాదని నేను చెప్పినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? అది జీన్స్లో రావాలి. గాత్రధర్మం అనేది, గాత్ర సంస్కారం అనేటటువంటిది అది బై బర్త్ వస్తుంది అంతే. అది కల్టివేట్ చేసుకోలేము, పాడు చేసుకోవచ్చు తప్ప దాన్ని నర్చర్ చేయడం కష్టం. ఎక్కడో ఒక చోట మారాలి అనేసి రా దీర్ఘం లేకుండా చివరికి వచ్చేసరికి ఊపిరినే కానా అన్నట్టు చోటే కరెక్ట్గా నీకు ఊపిరి అందుక అక్కడ వదిలేసావు అనమాట. అది అంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అదే ఊపిరి అందకపోతే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం అలా చూపించిందండి అమ్మాయి అన్నట్టుగా ఉందన్నమాట. అది కూడా ముద్దుగానే ఉంది. తర్వాత
తెలిసి తెలియక వాలింది నీ నడువంపులు నలిగింది నా చూపు కాదు నాన్న చూపు. చూ తేడా ఉంది. చూపు నీ చూపు అని పాడుతున్నావు. అలాగే తోచని తొందర పుడుతోంది, తోచని. పాట విషయానికి వస్తే ఈ గమ్మత్తల్లా అసలు ఫస్ట్ 2 బాస్లో వాట్ మనల్ని ఇది పుల్ చేసేది ఏంటంటే అదే మజా పాటకి. ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు ఇలాగే చేస్తాడు అతను. అది అది చాలా గమ్మత్తుగా ఉందన్నమాట, ఒక అలలాగా. అది క్యాచ్ చేసేస్తుంది జనాన్ని. అక్కడి నుంచి పాపులర్ అయిపోయింది పల్లవి, చాలా పాపులర్ అయింది. సీతారాముడి సంగతి ఎంత బ్యూటిఫుల్ థాట్ ప్రొవొకేషన్ అంటే, కల్లోకి వస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే జాడైనా లేదే. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. కల్లోకి వస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా అంటే కల్లో కూడా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా నువ్వు రాలేదే, నీ జాడైనా లేదే. ది నెక్స్ట్ లైన్ సో పొయెటిక్. రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే. వాట్స్ బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ దిస్ ఫెలో హ్యాస్ గాట్. చూస్తూ కూర్చున్నాడా లేదే జాడైనా లేదే. రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్గా పని చేయలేదు, సినిమా టెక్నాలజీ గురించి మీకు పెద్దగా తెలియదు. హౌ కుడ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డైరెక్టర్ అండి? యాక్చువల్గా అంటే అందరికీ తప్పని ఉంటుంది, నాకు అలాగే ఉంది. మాది యాక్చువల్లీ మచిలీపట్నంలో మా ఫాదర్ అరటిపళ్ళు అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆయన దగ్గర 7th క్లాస్లో బండి దగ్గర నుంచుంటూ ఎదురుగుండా థియేటర్ దగ్గర కాంచన సీత ఇలాంటి సినిమాలు వచ్చి చెట్టు కింద ప్లేడర్ వాళ్ళని అప్పుడు కూర్చుని డ్రాయింగ్ ఆ పోస్టర్లు బొమ్మలు వేయడం అలవాటు చేసుకున్నాను. అంటే నాకు కాలక్షేపం కోసం బండి దగ్గర. అలా దాని తర్వాత ఆర్ట్ అనేది అలవాటు అయ్యి ఇక 10th నుంచి కూడా నెంబర్ ప్లేట్లు వేయటం. అంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ. నెంబర్ ప్లేట్లు వేయటం, దాంతోపాటు చదువుకోవటం. మా అమ్మ మిషన్ కుడుతూ ఉండేది. మా అమ్మ దగ్గర కొంచెం కాజాలు కుట్టడం అవి నేర్చుకున్నాం సరదాగా ఊరికే టైంపాస్కి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. మెడ్రాస్ వెళ్ళారు, ఇట్లా ఎంత సాధించారని. అంటే మనకి మీ వెనకాల చాలా కష్టం ఉంటుంది. కొన్ని ఏళ్ల కష్టం ఒక పాట రూపంలో బయటకు వచ్చింది. అట్లా మనం ఎందుకు అవ్వకూడదు, మనం ఎందుకు చేయకూడదు, మనం మనుషులమే కదా, మనం సాధించగలం కదా అని ఒక క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఏంటంటే మీలాగా పాడకపోవచ్చు, లేకపోతే మీలాగా ఇంకోలాగా డ్యాన్స్లు వేయకపోవచ్చు. బట్ మనకేం తెలుసు, మనకి తెలిసిన దాంట్లో మనం ఎంత రేంజ్లో ముందుకెళ్ళచ్చు అనేది యాక్చువల్గా అనుకుంటూ ఇండస్ట్రీకి వచ్చాను. బట్ ఏంటంటే చాలామంది కథలు చెప్పేవాడిని. బట్ నీ కథ బాగుంది కానీ డైరెక్షన్ చేయలేవు కదా అనేవాళ్ళు. కొంతమంది కొన్ని యాడ్ ఫిల్మ్స్ తీశాను, నీ డైరెక్షన్ బాగుంది కానీ నీ కథలు బాగో అనేవాళ్ళు. ఇలా 2 ఫేస్ చేశాను. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, అంటే నాకు బన్నీ బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇట్లా డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్ అని అంటే, అరే ఇక్కడ 1000 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లు ఇంతమంది ఉంటారు 1000 మంది. దాంట్లో ఒక 4 మాత్రమే సక్సెస్ అవుతారు సంవత్సరానికి. ఆ 4లో నువ్వు ఉంటావని నమ్మకం నీకు వచ్చిన రోజు నా దగ్గరికి రా అన్నారు. ఇక మనకంత నమ్మకం లేదు, మనకంత కెపాసిటీ లేదనుకుని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ 2D యానిమేషన్ చేసుకున్నాను. 2D యానిమేషన్లో చాలా ఒక మంచి లెవెల్కి వచ్చిన తర్వాత దెన్ అప్పుడు నాకు ఓకే వర్మ గారు ఏదో 5D కెమెరాతో సినిమా తీయించానంటే అప్పుడు సర్లే ఒక ప్రయత్నం చేద్దాం అని ఆయనలాగా 5 రోజుల్లో కాకుండా కొంచెం మన దగ్గర డబ్బులతో తీసుకుందామని ఒక 25 lakhsలో ఈ రోజుల్లో మూవీ స్టార్ట్ చేశాను. అంటే నాకంటూ ఒక DVD ఉండాలి, నేను ఒక సినిమా తీయగలనని. సినిమా రిలీజ్ చేద్దామని కూడా యాక్చువల్గా అనుకోలేదు. అది నేను ఇది తీయగలనండి, ఎవరికైనా చూపించడానికి ఒక పోర్ట్ఫోలియో లాగా ఉంటుందని తీసుకెళ్ళటానికి ఒకటి తయారు చేసుకున్నాను. అది చేసుకోవటం, అది ఇచ్చిన సక్సెస్. చాలా చిన్న సినిమాలు ఇవాళ ఈ సంవత్సరం 183 స్ట్రైట్ సినిమాలు రిలీజ్ అయినాయి అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ చిన్న సినిమా సక్సెస్. ఈరోజు యాక్చువల్గా మిమ్మల్ని మీ సాంగ్స్ విని ఎంజాయ్ చేసి మీ పక్కన ఇలా కూర్చునే స్థాయిలో నేను ఇలా వచ్చానంటే నాకు నమ్మలేని నిజం ఇది. నాకు చాలా 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 ఆనందం ఉంది సార్. నాలాంటి చాలామందికి
నేనే ఒక ఎగ్జాంపుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇంకా మీ పక్కన ఇలా కూర్చోవాలని ఒక ఆశ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కూర్చున్నాను కదా, వాళ్ళు కూడా వస్తారని ఒక హోప్తో ఉన్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో మిమ్మల్ని మీరే ఒక చిన్న కాంట్రడిక్షన్ చేసుకున్నారు. కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు పైకి వస్తామని ఒక నమ్మకంతో మీరు పనిచేసి ఇవాళ మీ పక్కన కూర్చోవడం అనే నమ్మకం నాకు కలగట్లేదు సార్ అన్నారు. అది ఎలా? అది పెద్ద విశేషమా బాలసుబ్రహ్మణ్యం పక్కన కూర్చోవడం? వెన్ యూ కుడ్ అచీవ్ యాజ్ ఎ డైరెక్టర్ సంథింగ్, బాలసుబ్రహ్మణ్యం పక్కన ఏంటి, అబ్దుల్ కలాం పక్కన కూడా కూర్చుంటారు మీరు. కానీ నేను అడిగిన ప్రశ్న కంటే కూడా నేను తర్వాత అడగబోయే ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు అసలు ఏ డైరెక్టర్ దగ్గర పనిచేయకుండా అసలు ఎలా డైరెక్షన్ చేయగలిగారు? సినిమా అంటే ఒక సిస్టము, ఒక రూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. నాకు తెలిసిందే ఒక సిస్టమ్ తయారు చేసుకున్నా. ప్రస్తుతానికి నేను అలాగే సినిమాలు తీసుకుంటూ వచ్చాను. నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని చెప్పి నాకు తెలియదు, కానీ నాకు కావాల్సింది తీసుకోవటమే నాకు తెలుసు. అదే యాక్చువల్గా ఫైనల్ అవుట్పుట్కి అంటే మన జడ్జిమెంట్కి కారణమైంది. అది నాకు గాడ్స్ గిఫ్ట్ అనుకుంటున్నాను నేను, అంతే. సంక్షిప్తంగా, అతనికి ఏం తెలియదో అతనికి తెలుసు, అతనికి ఏం కావాలో అతనికి బాగా తెలుసు, తనకి ఏం కావాలో ఎలా తెప్పించుకోవాలో తనకి ఇష్టమైన పద్ధతిలో చేసుకోవడం తెలుసు, దాన్నే నమ్ముకున్నాడు. ఇది కరెక్టో కాదో అని అతనికి దృష్టి లేదు. నాకు తెలిసింది ఇది, నేను ఇలాగే చేసుకుంటాను, ఫలితం ఉంటుంది, నమ్మకం పెట్టుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. అంతే కావాల్సింది. దీక్ష, శ్రద్ధ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. ఇన్ ఎ నట్షల్. అంతకంటే చెప్పగలిగేది లేదు. ఎంత దూరం మీరు ప్రయాణం చేయగలరు, మీ కాళ్ళకి ఎంత సత్తు ఉందో ప్రయాణం చేయండి. ఈ ప్రయాణంలో గొప్పలు సాధించండి. తెలుగువారుగా ఉన్నందుకు ముందు తెలుగు జాతి గర్విస్తుంది, భారతీయుడినందుకు మన దేశం అంతా గర్విస్తుంది. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతాతీగా పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. తర్వాతి గాయకుడిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు భానుసాయి, నేను నెల్లూరు నుండి వచ్చాను. స్వాగతం భానుసాయి. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి, గానం బాలసుబ్రహ్మణ్యం. కల్పన సినిమా నుంచి ఒక ఉదయంలో నా హృదయంలో. ఆల్ ద బెస్ట్ టు యూ, బెస్ట్ ఆఫ్ లక్. ఇది నా కల్పన, కవితాలాపన, ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధూరం, విరిసిన మందారం, మెరిసిన సింధూరం. కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధూరం. తారకి నడుమాకాశం ఎందుకో, పాట పాటకి నడుమావేశం ఎందుకో, తారకి నడుమాకాశం ఎందుకో, పాట పాటకి నడుమావేశం ఎందుకో, మనిషి మనిషికి మధ్య మనసనేది ఎందుకో, మనసే గుడిగా మనిషికి ముడిగా, మమత ఎందుకో, మమత ఎందుకో, తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధూరం.
పొందితే పువ్వు పువ్వున మధువు నీ కోసం పొంగితే దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వున మధువు నీ కోసం పొంగితే కవి మనస్సులో ఉషస్సు కారు చీకటవుతుంటే మిగిలిన కథలో పగిలిన ఎదలో ఈ కవిత ఎందుకో తెలియని ఆ వేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పన అది ఒక కల్పన అది నా కల్పన ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన. ధన్యవాదాలు. నీ వాయిస్కి నీ ఎంపిక చేసుకున్న సాంగ్ చాలా బాగా సూట్ అయింది. ఫస్ట్ బాగుంది, నాకు అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. తార తారకి నడుమ ఆకాశం ఎందుకో. వాట్ ఇస్ దిస్? ఎంత గొప్ప భావం ఉండేది. తార తారకి మధ్యన ఆకాశం ఎందుకో అని రాశాడు సుందరరామూర్తి. అతని దృష్టి ఎలా ఉంటుందో చూడండి. దేనికి అది తర్వాత వచ్చే లైన్కు పొంతన. పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకు. మనిషి మనిషికి మధ్య మనసనేది ఎందుకో. మనసే గుడిగా మనిషికి ముడిగా మమత ఎందుకో. ఆయన దృష్టికోణంలో అక్షరానికి ఆయన ఇచ్చేటటువంటి ఆ శిల్పం, ఆయన ఇచ్చే రూపం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మిగతా వాళ్ళకంటే చాలా వైవిధ్యంగా ఉంటుందన్నమాట. నాన్న, నువ్వు కొంచెం ఇన్వాల్వ్మెంట్ కావాలి పాటలోకి. నేను ప్రతిసారి చెప్తున్నది కూడానండి, మీకు వీళ్లకు చెప్తున్నాను, మీకు కూడాను. ప్రతిసారి వీళ్ళ దగ్గర నుంచి ఆ పర్ఫెక్షన్ ఎదురు చూడడం అనేది రాక్షసత్వం అవుతుంది. దట్ ఈస్ సాడిజం. అట్ దిస్ ఏజ్ వాళ్ళకు పాట అర్థం చేసుకొని ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటిది ఎంత కష్టమో మీ అందరికీ తెలియదు కాదు. మరి ఎందుకు ఇంతసేపు నువ్వు చెప్తావంటే, వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వెన్ యూ వాచ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. మారుతి గారు ఇక్కడ కూర్చోగానే నాతో అన్నది అది. సార్, ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత వీళ్ళని చూస్తే అసలు వీళ్ళైనా పాడింది అన్నట్టు అనిపిస్తున్నారని. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమే ఎవరిని ఇంటికి పంపిస్తాం, ఎవరికి ప్రైజులు వస్తాయని కాదు. అది ఈ ప్రయాణంలో ఎన్నో మార్పులు జరగవచ్చు. బట్ వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఇక్కడ మొట్టమొదటిసారి పాడడానికి వచ్చి ఈ చిన్న బళ్ళలోంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారు అన్నదే ముఖ్యం. ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. అలాగా అద్భుతంగా నేర్చుకుంటారు వాళ్ళు. ఏదైనా ఒక అక్షరం గురించి చెప్తే నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు ఆ కరెక్షన్ అలాగే వాళ్ళు తప్పకుండా దాన్ని అవలంబిస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఎంత వాళ్ళ మదిలో వెళ్ళడానికి నేను అంత ఎక్కువగా మాట్లాడితే ఆ తర్వాత భవిష్యత్తులో దాన్ని బాగా ఉపయోగిస్తారని ఒక నమ్మకంతో. ది బెస్ట్ పార్ట్ ఈస్ కల్పన అన్నావు, చూసావా? అది 100% ఎంత అందంగా ఉందో శృతిలో. థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం మిగతా పాటలు చాలా చోట్ల శృతి అటు ఇటుగా ఉంది. ఇది కష్టమైన ప్లేసు. దీన్ని చాలా అందంగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసావు. మిగతావి ఆ ట్రావెల్లో మాత్రం కొంచెం కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన, అవన్నీ కూడా ట్రావెల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలాంటి పాటలతో మొదలెట్టాడండి చక్రవర్తి. అతని తర్వాత కాల పరిణామంతో పాటు అతను మార్చుకుంటూ నేలికేస్తే కారికేసి దారి బజిల బుజిదరన్నా ఇవి చేశాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటేనండి, నేను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకి పాట పరంగా పాడి న్యాయం చేసానేమో కానీ ఇప్పుడు మాత్రం నా కచేరీల పరంగా వాళ్ళకి చాలా అన్యాయం చేస్తానని నాకు మనసులో ఒక చిన్న దుగ్ధ. ఎందుకంటే మా అందరికీ వన్స్ ఇళయరాజా అన్న ప్రభంజనం వచ్చిన తర్వాత అనుకోకపోయినా వాడి పాటలు ఎక్కువ వచ్చేస్తాయి మా కచేరీల్లో. 99% వాడి పాటలే ఎక్కువ పాడుతూ వస్తాం అన్నమాట. వీళ్ళందరి పాటలు ఎందుకు నేను తక్కువ పాడుతున్నాను అనిపిస్తుంది. జనం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాకు కోరిక కలిగిందనమాట. హైదరాబాద్లో వారం రోజులు థియేటర్ ఫిక్స్ చేసుకొని
ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ సాంగ్స్ అన్ని తీసుకుని ఒక 3 గంటల సేపు ప్రతిరోజు కచేరీ చేయాలనుంది. తప్పకుండా చేస్తాను. ఐ గివ్ ఎ వర్డ్, ఐ వాంట్ టు డూ ఇట్. థ్యాంక్స్ నాన్న, ఇన్ని విషయాలు మాట్లాడడానికి కారణం ఈ పాట నువ్వు. గాడ్ బ్లెస్ యూ. సార్, మీరు వేటూరుతోటి పాట రాయించాలని చాలా తాపత్రయపడి మీ ఫస్ట్ సినిమాలో పాట రాయించారు కదండి. యాక్చువల్గా అది బస్ స్టాప్ మూవీకి రాయించాను సార్ సాంగ్. అంటే ఫస్ట్ సాంగ్సే చేయించుకున్నాను అనమాట, అంటే మ్యూజిక్. అనుకోకుండా ఆయనకి ఒంట్లో బాగాలేదని అన్నారు, ఇక్కడే దీని బ్యాక్ సైడ్ ఉంటారు. అయితే ఇట్లా తీసుకెళ్ళి ట్యూను అక్కడ ట్యూన్ పెట్టి వెళ్ళమన్నారు. తేజ అక్కడ ఉంటాడు, ట్యూన్ పెట్టి వెళ్ళిన ఆయన లేచిన తర్వాత ఒకసారి వింటారన్నారు. బట్ అప్పుడే సడన్గా లేచారు. లేచిన తర్వాత ట్యూను విన్నారు. విన్న తర్వాత ఏంటమ్మా కంటెంట్, ఏదన్నా డ్యూయెట్ అది? లేదు సార్, ఇది యాక్చువల్గా మదర్ గురించి రాయాలి సార్, ఇది మీరైతే కొంచెం ఇంకా నేను చెప్పడం ఎందుకని అంటే కంటెంట్ ఏంటి చెప్పమంటే ఆయన క్లియర్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్లేనన్నా, నేను దీని గురించి ఆలోచిస్తాలే, నువ్వు కిందకి వెళ్ళి రైలోపు మళ్ళీ మాట్లాడదామని అన్నారు. 7 o'clock వెళ్తే 7:45కి మళ్ళీ పైకి వెళ్ళాను. పాట రెడీగా ఉంది, ఒకసారి అన్నారు. ఏం సార్ అప్పుడే పాట, ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో పడుతుంది అనుకుంటున్నాను. అసలు మీరు ఒక 45 minutes అంటే ఆ ఏజ్లో అసలు ఆయన కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అప్పుడు. పాట అంటే నేనేదో కొత్త డైరెక్టర్ ఏదో పిచ్చి పాట ఏదో రాసిచ్చేస్తారేమో మామూలుగా అన్న దీనిలో ఏదో పాపం రాసిచ్చినట్టు మనం ఏమిచ్చినా తీసుకుంటామని కూర్చున్నాను సార్. నువ్వు అమ్మాయిన తర్వాత మీ అమ్మ గుర్తొచ్చిందా నీకన్నా వర్డ్ రాశారు ఆయన. ఒక ఆడపిల్లని ఒక సింగిల్ లైన్లో చెప్పడానికి, నువ్వు అమ్మాయిన తర్వాత మీ అమ్మ గుర్తొచ్చిందా, నీ కథ నీకు ఎదురైన తర్వాత రగిలిందా గాయం, ఏనాడో రాశాడమ్మా బ్రహ్మ, అది చదివే అమ్మాయిన తర్వాతే చదివేవేమో నువ్వని ఇట్లా ఆయన వర్డ్స్ రాసి చెప్తున్నప్పుడు చాలా ఇదనిపించింది అనమాట. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా, ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. ఇక ఆయన పాట నుంచే లాస్ట్ పిక్చర్ ఇచ్చేసాను సాంగ్. అంటే ఆయన రాసిన చివరి పాట అది నా సినిమాలో కూడా ఎన్నో జన్మల అదృష్టం కింద భావించారు. అది నేను రాసిన పాట ఘంటసాల గారు పాడాలి అని వేటు సుందరరామూర్తి కోరిక తీరకనే పోయారు. ఆయన చనిపోయే టైంకి సినిమా పరిశ్రమకి రాలేదన్నమాట. ఆ కోరిక ఆయనకు ఉండేది. అలా మీకు కనీసం అసలు అనుకోకుండా ఆయన రాసిన చివరి పాట మీకు దక్కడం అనేటటువంటిది మీ వరమే. బహుశా ఆ ఆశీస్సే మీకు ఎక్కువగా పనిచేస్తుందేమో కూడా. దట్స్ వాట్ ఐ థింక్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఈ అమ్మాయిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు పెట్ల మేఘన సాయిశ్రీ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారాముడు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రగానం సొంతం సినిమా నుంచి తెలుసునా తెలుసునా. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడినే మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా దాచి ఉంచేది, ఎలా దాన్ని ఆపేది. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా.
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిగా అడగనా అడగనా అతడినే మెల్లమెల్లగా తలపే నిండిపోయింది నిన్నదాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిగా అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా ధన్యవాదాలు. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు ఈ సాంగ్? చాలాసార్లు చేశాను సార్. చేసిన ప్రతిసారి ఇలాగే పాడేదానివా? ఇంకా బాగా పాడావా? ఫస్ట్ అంత బాగా పాడలేదు, అలా అలా బాగుంది, బాగా పాడావు. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. తేగ అంటే తెలుసా నీకు? తేగ, తేగలో ఉంటారు, తింటారు, తెలుసా? ఇప్పుడు నువ్వు చూసావా? ఏంటి తేగ అంటే? తినేది. అది ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది? అదేంటది? ఇప్పుడు మామిడి పండు అంటే ఏంటి అంటే తినేది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే తెలుసు, చెట్టు నుంచి వస్తుంది. ఏ చెట్టు నుంచి వస్తుంది? మామిడి చెట్టు నుంచి. మామిడి చెట్టు నుంచి. మరి తేగ అనేటటువంటిది కూడా ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి కదా, ఏదో ఒక వృక్షానికి సంబంధించింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది అది? తేగ చెట్టు నుంచి. సబాష్. మామిడి పండు మామిడి చెట్టు నుంచి వచ్చింది కాబట్టి తేగ తేగ చెట్టు నుంచి అట. తేగ చెట్టు ఒకటి ఉందని నాకు ఇప్పుడు కొత్తగా తెలియజేసినందుకు నీకు నేను ఎలా నా కృతజ్ఞతను తెలియజేసుకోవాలో తెలియట్లేదు. దుర్మార్గురాల. తేగ చెట్టు కాదు, తాటి చెట్టు. తాటి చెట్టు ఒక మొదలన్నమాట, అది వేరు లాంటిది తాటి చెట్టుకి తేగ అనేటటువంటిది. నేను ఎందుకు తేగ గురించి అడిగానంటే, ఇప్పుడు ఏంటి సంబంధం ఈ పాటకి అంటే, ఆ తేగను ఆ పైన తోలంతా ఒలిచి 2 దెబ్బలుగా చీల్చిన తర్వాత లోపల ఒక కుంచె లాంటిది ఉంటుంది, బ్రష్ లాంటిది. ఆ ఎండులో ఉన్నదాన్ని చందమామ అంటారు. చాలా మెత్తగా ఉంటుంది. ముందు దాన్ని తినడానికి ట్రై చేస్తారు తేగ ఉన్నవాళ్ళు. ఎవరిని ఉడకబెట్టినా, తంపటేసినా, కాల్చినా, ఏదైనా సరే ముందు ఆ లోపల ఉన్న దానికోసం ట్రై చేస్తారు. అది ఎంత మృదువుగా ఉంటుందంటే, నీ గాత్రం నువ్వు అంత మృదువుగా ఉన్నావు అని చెప్పడానికి. మిగతా వాళ్ళు రకరకాల పోలికలు చెప్తారు. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇలాగే నువ్వు సన్నగా బ్రష్ లాగా ఉన్నావు, నీ గాత్రం కూడా అంత శుతిమెత్తగా ఉంది, నువ్వు పాడడం కూడా అంత శుతిమెత్తగా ఉంది. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అనడం కూడా అంత శుతిమెత్తగానే ఉంది. త్యాగ తల్లి, ధన్యవాదాలు నీకు. థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ నాకు, అది గపమపాన సపమపాన పాట, సా కూడా ఉంది కదా, నాకు ఎక్కడ తను సా పాడినట్టు నువ్వు పాడు ఒకసారి పల్లవి. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక. ఇది కరెక్ట్. నువ్వు రేపు టెలికాస్ట్ అవుతున్నప్పుడు విను, మొత్తం అంతా గానించి పాడినట్టే ఉంది. లలలలా 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 అనే వినిపిస్తుంది నాకు. తెలుసునా తెలుసునా తెలుసునా. ఈ చాలామందికి ఏంటంటే 3 తెలుసునానే కదా, ఏంటి పెద్ద తేడా అంటారు మీరు. ఆ మొదటి అక్షరం అన్ని డిఫరెన్స్. సా తెలుసునా, రెండోసారి రే తెలుసునా, మూడోసారి గా తెలుసునా, సపమప రేపమప గపమప. వినడానికి ఒక్కలాగే ఉంటాయి, పక్క నోట్సే. బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ 3ంటికి 3 డిఫరెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. నేర్పించేటప్పుడు ఇవి చెప్తాడు ఈ 3. ఆ 3 సింగర్ పాడాలి తప్పకుండా. ఒక చోట ఎక్కడ తేడా వచ్చినా కట్ చేస్తారు, మళ్ళీ పాడిస్తారు. నువ్వు పాడుతున్నప్పుడు ఇది నువ్వు గమనించావో లేదో నాకు తెలియదు. నువ్వు గమనించావా దీన్ని? అది గమనిస్తే చాలు నాకు. నువ్వు తప్పు పాడినా నాకు ఏం ఇబ్బంది లేదు. సమ్ అదర్ టైమ్ యూ కెన్ కరెక్ట్ ఇట్. బట్ అది డిస్టింక్ట్గా తెలియాలంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడుతున్నట్టుగా తెలియకూడదు. అది తెలుసునా 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 తరతానన్నా, అలాగా మన ఏదో పాటలు అన్నట్టుగా విషద పత్ర జల బిందువులాగా, తామరాకు మీద నీటి బొట్టులాగా అది ఆటోమేటిక్గా వచ్చేయాలంతే. బట్ నీకు ఆ లోవర్ నోట్ రావడానికి ఇబ్బంది పడుతున్నావు నువ్వు. అందుకని నాకు అన్నీ నీ తెలియకుండానే నీ వోకల్ కార్డ్స్ గా దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. తర్వాత బయటపడలేక అన్నదానికి అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, బయటపడలేక ఎందుకు అంటున్నావు అర్థం కాదు నాకు. బాగా ఒత్తిచ్చేస్తున్నావు నువ్వు. బయటపడలేక అంటున్నావు కాదు, అక్కడ భయానికి సంబంధించింది కాదు. బయటపడ్డం అంటే లోపల నుంచి బయట చెప్పుకోవడం, బయట అది బయటనే, అంతే. పడలేక కాదు. ఇంకో చోట అలా కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది అంటున్నావు. అంత బరువు ఉందన్నమాట. ఆ బాకు ఒత్తులేదు, బరువే. ఎలా నువ్వు అనుకున్న శృతి కంటే చాలా ఎక్కువ శృతిలో పాడింది చిత్ర. కానీ ఆ ఎలా అన్నది చాలా పై స్థాయిలో, అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా మాడ్యులేట్ చేసి ఉంటుంది ఆవిడ. You take a lesson, not just taking the tune from the singer's voice. Dynamics చాలా ఇంపార్టెంట్. అది ఇంకో 2 ఏళ్ళ అయిన తర్వాత నువ్వే పాడి ఇలా చిత్ర పాడలేదే అని నన్ను ఆ మత్తులో పడేస్తావని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా చేయగలను. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపుల కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం మీకు. తర్వాత గాయనమణ్ణి ఆహ్వానిద్దామని. అందరికీ నమస్కారం. నా పేరు సర్వేపల్లి శ్రేయ. నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం అమ్మ. శ్రేయ ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం చక్రవర్తి, గానం సుశీలమ్మతోటి బాలుడు, జీవన తీరాలు సినిమా నుంచి కెరటానికి ఆరాటం. ఆల్ ద బెస్ట్ టు యూ. బెస్ట్ ఆఫ్ లక్. కెరటానికి ఆరాటం, తీరం చేరాలని, తీరానికి ఉబలాటం, ఆ కెరటం కావాలని. కెరటానికి ఆరాటం, తీరం చేరాలని, తీరానికి ఉబలాటం, ఆ కెరటం కావాలని. కెరటానికి ఆరాటం, తీరం చేరాలని.
మలచుకున్నది. అందుకే ఈ ఆరాటం, ఇందుకే ఆ ఉబలాటం. కెరటానికి ఆరాటం, తీరం చేరాలని, తీరానికి ఉబలాటం. కెరటం కావాలని లలలా 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 బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. మంచి పాట పాడాలని ఆరాటం కనపడింది ఆ పాటలో. అంటే అంత ఇంట్రెస్టింగ్గా పాడావు. వెరీ నైస్. ధన్యవాదాలు సార్. I hesitate again. I have to do this show. ఇంత బాగా చేశాడు ఈ పాట చక్రవర్తి నారాయణ రెడ్డి గారు, ఆచార్యులు మా అందరికి కూడా. ఆయన ఆచార్యాన్ని పిలుస్తాను నేను ఇప్పటికి కూడాను. ఎంత మంచి పాట ఇది. మౌంటాజ్ సాంగ్. మౌంటాజ్ అంటే కాలగమనంలో చాలా మార్పులు అవి వస్తున్నప్పుడు చూపించేటటువంటి పాట అన్నమాట. లలిత లలిత యువ పవన చలిత పల్లవ దళాలలోన ఒక లైన్ వినంగానే చెప్పేయచ్చు కదా మన నారాయణ రెడ్డి గారి పాట అని. ఏమి పిలుపు అది ఏమి పిలుపు బృందాని కుంజముల పూలు పూసి శరదిందు చంద్రికలు కేలు సాచి నన్ను తొలకరించెరా మురళీధర నీ పదలహరులలో మరణమైన మధురమురా గోపాల నందబాల మృదు మంజుల మురళీలోల మధుమంజుల మురళీలో మృదు సమీర కంపిత మనోజ్ఞ కుంతల తమాల పల్లవ జాల. అర్థం కాకపోతే ఎవరికి కావాలి కానీ తెలుసుకోవాలని తాపత్రపడదు. నీకు ఇంకా సింగింగ్ గురించి నేనేం చెప్పక్కర్లేదు. ఐ థాట్ ఇట్ వాజ్ నియర్ పర్ఫెక్ట్. అండ్ నువ్వు పాడడానికి రాగానే నేను ఇక్కడ కొంచెం వాల్యూమ్ తగ్గించుకోవాల్సి వస్తుంది. సచ్ ఎ పవర్ఫుల్ వాయిస్ యూ హ్యావ్ గాట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఈ అబ్బాయిని ఆహ్వానిద్దాం ప్లీజ్. లెట్స్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు మేళ్లచెరువు షణ్ముఖ భరద్వాజ్. నేను ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి వచ్చాను. స్వాగతనైనా నీకు. తను ఎంపిక చేసుకున్న పాట కూడా సీతారాముడి పాటే. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సాగర్ సుమంగళి. బొమ్మరిల్లు సినిమా నుంచి నమ్మక తప్పని నిజం.
పాడావు? బాగా పాడాను. సూపర్. అంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నువ్వు పాడేటప్పుడు తెలుసుని, అందుకే అడిగా, నిన్నే అడిగా నువ్వు ఎలా పాడావని నువ్వు అనుకుంటున్నావు అని. బాగా పాడావా? బాగా పాడాను. సూపర్. అలాగే మెయింటైన్ చేయి. ఓకే సార్. అలాగే నమ్మించాలి అందరినీ. ఓకే. ఈ పాటలో నువ్వు తాపత్రయపడుతున్న ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి కూడా నాకు అర్థమవుతుంది. జనరల్గా ఎక్కడ మిస్టేక్ ఉంటుందంటే మీరు అందరూ పాడుతున్నప్పుడు కూడాను శృతికి సంబంధించింది అక్కడ ఇక్కడ కొంచెం బికాస్ ఆఫ్ ది ఎనర్జీ లెవెల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కావచ్చు. బట్ ది వే యూ హ్యావ్ ప్రజెంటెడ్ ఇట్ ఈస్ రైట్, రియలీ నైస్. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా కార్యక్రమం తర్వాత ఇటీవల మీ అందరి ఆదరణ నోచుకున్న ఈటీవీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం లాగా అయిందనమాట స్వరాభిషేకం కార్యక్రమం. దీనికి ఎంతోమంది మాకు సహకరించారు చాలా ఎన్నో విధాలుగా. వివరాల్లోకి వెళ్లకుండా చెప్పాలంటే అలా మాకు సహకరించిన వ్యక్తుల్లో శ్రీ ఈ కృష్ణ సతీ సమేతంగా విచ్చేశారు. వారు నమస్కారం అండి, స్వాగతం. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ ఆయన. మేము కర్నూలులో కార్యక్రమం మేము ఫైనల్స్ చేసినప్పుడు, తర్వాత ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో స్వరాభిషేకం చేస్తున్నప్పుడు మా కార్యక్రమాలకు ఎన్నో విధాల సహకరిస్తున్నటువంటి వ్యక్తులు వీరు. మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి మాకు అవకాశం మీరు వచ్చి కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపుల కార్యక్రమానికి చివరి గాయనిమణిని దయచేసి ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు కుందూరు శ్రీజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, సంగీతం చక్రవర్తి, గానం జానకమ్మతో బాలుడు. బాబాయ్ అబ్బాయి సినిమా నుంచి తెలుసా నీకు తెలుసా. తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని, ఒకే మాట వినిపించే కావ్యమని, ఒకే దివ్య వెలిగించే కోవెలని. మౌనమని తెలుసా శీతగాలి వీచినప్పుడు లేత ఎండలా ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా ఆదుకొనే వెచ్చని మమత ఆవిరయే చల్లని ఎడద ఒకటే శృతి ఒకటే లయ ఒకటే స్వరము మౌన రాగమొకటే అదే అదే అనురాగమని మౌన యోగమని ప్రేమ గీతమని తెలుసా నీకు తెలుసా
శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఉన్న మంత్రమొకటే అదే అదే మమకారము సృష్టి కారణం బ్రహ్మకు జననం తెలుసా నీకు తెలుసా తెలుసా నీకు తెలుసా. ధన్యవాదాలు. ఒరిజినల్ పాట ఎవరు పాడారు అనేది? బాలు గారు, జానకి గారు. ఇద్దరిని కలిపి పాడేసావు నువ్వు. సరే, యాక్చువల్గా జంధ్యాల గారి సాంగ్స్, జంధ్యాల గారి మూవీ అంటే మనకు కామెడీనే గుర్తొస్తుంది. అలాంటిది అద్భుతమైన పాటలు కూడా, అందులో సాహిత్యం విలువలు ఉన్నాయి. అసలు అంటే ఏ సినిమా చూసుకున్నా కూడా అందులో ఆయన సినిమాలో ఆరోగ్యకరమైనటువంటి ఒక బ్యాలెన్స్ చేయడానికి ఒక హాస్యరసాన్ని ఎక్కువ పండించుకున్నాడు తప్ప సీరియస్నెస్ కూడా ఎక్కడ తగ్గలేదండి సినిమాల్లో. నెలవంక అని ఒక అద్భుతమైన సినిమా, చూడకపోతే మీరు చూడండి ఎక్కడన్నా దొరికితే. మిస్ అయిపోయింది, కానీ ఆ సంవత్సరం నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా నెలవంక. ఆ సినిమా పేరు గుమ్మడి గారు, సోమయాజులు గారు నటించిన సినిమా. చాలా అద్భుతమైన పిక్చర్ అది, మత సామరస్యానికి సంబంధించిన సినిమా. అలాగే ఆయన వస్తుతః మంచి కవి, భాష మీద పట్టున్నవాడు. గురువు లక్షణాలని, విశ్వనాథ్ గారి లక్షణాలన్నీ బాగా వచ్చాయి ఆయనకు కూడా. మంచి మాట ఇస్తే పొంగిపోతాడు, పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతాడనమాట. ఇంకా ఇంత మంచి పాట ఇచ్చాడు సుందరామూర్తి అయినా మరొకరైనా ఎవరైనా సరే. మ్యూజిక్ అంటే అంత అభిమానం, అంత చక్కటి మాధుర్య ప్రధానమైన పాటలే చేయించుకునేవాడు. ఇవాళ మన వాళ్ళందరినీ ఏలుతున్నటువంటి ఆ బ్రహ్మానందం అనేటటువంటి ఆ బ్రహ్మను సృష్టించిన ఈ బ్రహ్మ ఎంతమందిని సృష్టించాడో అతనికి ముందర చెప్పడానికి వీల్లేదు. అలాంటి మహానుభావులందరినీ బేసిక్గా అదే వ్యక్తి క్రియేట్ చేసేవాడు కనుక రచయిత అయితే ఆ అడ్వాంటేజ్ డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్. ఇది పెక్యులర్గా ఉండే కష్టమైన పాట. ఇది ఎక్కడ తిమ్ముతుందో తెలియదు, ఎక్కడ అవుతుందో తెలియదు అనమాట. బాగా చేయబడ్డ పాటే, కానీ ఇది గుర్తుపెట్టుకొని పేపర్ కూడా లేకుండా పాడడం అనేది చాలా కష్టమైన పాట. ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనం, భవనం అనలేదు ఆయన, భువనం అంటే మన భూతలం మొత్తం ప్రపంచం. ఒకే మనిషి నివసించే భువనం, ఒకే మాట వినిపించే కావ్యం, ఒకే దివ్వ వెలిగించే కోవెల, అదే నా హృదయం, అదే ప్రణయం, అదే ప్రాణం. అబ్బాయి అంటాడు, అమ్మాయి అంటుంది ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనం, ఫస్ట్ లైన్ అదే. ఒకే మురళి పలికే గోకులం, ఒకే కెరటం పొంగే యమున, అదే నా జీవం, గానం, మౌనం. ఇంతకంటే అసలు ఒకే మనిషి నివసించే భువనం అనడంలోనే ఎంత లోతైన వేదాంతం రాశాడో చెప్పడానికి వీలేదు సుందరరామూర్తి. ఐ క్యాంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ, ఎందుకంటే అది మాట్లాడుతూ పోతే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడవచ్చు. ఒకే మనిషి నివసించే భువనం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. ఇవాల్టి అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి వారికి గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు 10,000 రూపాయల బహుమతి ఇస్తున్నారు, మీకు తెలిసిందే. మార్కులు వేసినప్పుడు ముందు ఎక్కువ ఉందా వెనక ఎక్కువ ఉందా అని నేను చూడను, తీరా చూస్తే 4 సమానంగా వచ్చాయి. ఆ 4 ఇది పంచుకోమని నేను అడుగుతున్నాను. ఇవాళ పంచుకుంటున్న వాళ్ళు వాగ్దేవి, సర్వేపల్లి శ్రేయ, షణ్ముఖ భరద్వాజ్ అండ్ శ్రీజ. అంతే, ఇంకేం లేదు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. మాకిస్తున్న ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞులం. అలాగే వచ్చే బృందం కూడా పాడబోయేటటువంటి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్కి మీరు వచ్చి ఆశీర్వదించి కార్యక్రమాన్ని జనరంజితం చేయాలని మనసారా కోరుకుంటూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. క్యాష్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై గోదావరి హెచ్డిపిఈ పైప్స్. కాస్ట్యూమ్స్ స్పాన్సర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, కూకట్పల్లి.